హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనం మిగిలిన అన్నంతో మనం బోండాలు అనేది వేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ బోండాలు ఎలా తయారు చేయాలనేది ఏంటి అనేది ప్రాసెస్ అనేది వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా వీడియో. ఈ బోండాలు తయారు చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనం కొద్దిగా అన్నం తీసుకున్నామండి. ఒక కప్ అన్నం తీసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ వేద్దండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నేను. దీన్ని వచ్చేసి మనము మిగిలిపోయిన రాత్రి అన్నమైన వాడుకోవచ్చు, లేదంటే ఉదయం వండుకున్న అన్నంతో అయినా చేసుకోవచ్చు. మనము ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే దీన్ని తీసేసుకుందామండి. మొత్తము చూడండి, అన్నం మొత్తం వచ్చేసి ఇలా మిక్సీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిక్సీలో ఇది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర అండి. నెక్స్ట్ వచ్చేసి ఓ 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మైదా వేస్తున్నాను అండి. చూడండి, 1/4 కప్పు వచ్చేసి చిన్న కప్పు తీసుకొని దాంతో వచ్చేసి మైదా వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో వచ్చేసి గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ జీలకర్ర, పచ్చి జీలకర్ర అండి, తగినంత ఉప్పు, కొద్దిగా సోలా పొడి అండి. అన్నీ వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందామండి. కొద్దిగా వాటర్ ఏమన్నా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మనము. మొత్తం ఇలా కలిపేసేసేయాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మిగిలిపోయినంతా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సాయంకాలం పూట స్నాక్స్గా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇంకొద్ది వాటర్ యాడ్ చేద్దాము. మీరు మైదా ప్లేస్లో వచ్చేసి శనగపిండి అయినా వేసుకోవచ్చు అండి, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన వచ్చేసి బాండి పెట్టేసుకుని అందులో ఆయిల్ పెట్టుకుంటామండి డీప్ ఫ్రైకి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అనేది బోండాలు అనేది వేసేద్దాము. ఇప్పుడైతే బోండాలు వేసేద్దామండి. నేను ఆల్రెడీ వచ్చేసి కొన్ని వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్నానండి. మళ్ళీ మీకు కొద్దిగా జారుడిగా అనిపిస్తే కొద్దిగా మైదా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు దీన్ని అయితే నానబెట్టకూడదండి, వెంటనే వేసేసేయాలి. మనం మిక్సీ పెట్టి మొత్తం కలుపుకున్న తర్వాత వెంటనే వేసేసేయాలండి, ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఇది చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి కూడా స్నాక్స్ కానీ బాగుంటాయి. చట్నీతో అయినా తినొచ్చు, మనం అలాగే అయినా తినొచ్చు. మిగిలిన అన్నం మనం వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. ఒకసారి మనకు మిగిలిపోతుంటుంది కదా అన్నము, అప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా ఈవినింగ్ కూడా స్నాక్స్ వేసుకుని తినవచ్చు. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదండి, తొందరగా వేగిపోతుంది. ఎందుకంటే అన్నం కాబట్టి తొందరగా వేగిపోతుందండి. చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి, ఇప్పుడు ఇవి అయితే వేగిపోయాయి. వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. చూడండి, ఇలా ఉన్నాయి. మిగిలినవి కూడా అలాగే వేసేసుకున్నామండి. మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు అండి. చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, లేదంటే పెద్దగా వేసుకోవచ్చు. ఇవి ఆయిల్ కూడా ఏం పీల్చవండి. మనం అన్నంతో చేస్తాం కాబట్టి ఆయిల్ పీలుస్తాయి అనుకున్నాం కదా, కానీ ఆయిల్ కూడా ఏం పీల్చవండి. చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ కూడా ఏం పీల్చలేదు. చూడండి, మనకు కనిపిస్తుంది అప్పుడే. చూడండి, ఆయిల్ ఏం లేదు కదా, మామూలుగా ఎలా ఉంటుందో బోండాలు కట్ చేసి అలాగే ఉందండి. ఆయిల్ ఏం ఎక్కువ కూడా పీల్చలేదు. ఇందులోకి వచ్చేసి మనం చట్నీ లేనప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ని వచ్చేసి మనం బోండాల పైన చల్లుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్తో మనం బోండాలు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ పొడి చల్లుతానండి పైన వచ్చేసి. టేస్ట్ చేసి చెప్తాడు రక్షిత్, వచ్చేసి టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉన్నాయి అనేది. హలో గాయ్స్, అన్నంతో అయితే తయారు చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఇలా ఉన్నాయి.
లోపల ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. లోపలైతే మనకి ఈ విధంగా ఉంది. దీనికి కొంచెం అలా మసాలాలు అద్దుకొని చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నంతో అంటే నేను ఏ విధంగా వస్తాయి అనుకున్నాను, ఇంత టేస్ట్ వస్తాయి నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి, ఖచ్చితంగా ట్రై చేయాలి. నాకు తినే కొద్ది తినబుద్ధి అవుతుంది ఒక్క బయటికే. అంటే ఆలోచించుకోండి ఎంత టేస్టీగా ఉంటాయో. నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం నో వర్డ్స్ చెప్పడానికి రావట్లేదు. నోట్లో పెట్టుకుంటే ఊకలా కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి బయట చూసుకున్నట్టయితే క్రిస్పీగా, లోపల చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. క్రిస్పీగా సాఫ్ట్గా స్పైసీగా చాలా బాగుంది. అంతేకాకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా నాలాగే ఇష్టపడి తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే నేను కూడా కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇది మా అమ్మగారి ఛానల్ కిచెన్ బై గాయత్రి. నా ఛానల్ పేరు వచ్చేసి రక్షిత్ బ్లాగ్స్ అండ్ వీడియోస్. మీరు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.